కచరా కేటీఆర్ నిన్న రైతుల మీద ముసలి కన్నీరు కాల్చి రైతు ధర్నా చేస్తున్నాడు. ఈ కచరా కేటీఆర్ ఒకటే సవాల్ విసురుతున్నాం. మరి నల్లగొండ ఫ్లోరైడ్ తోటి నిండినటువంటి ప్రాంతం 10 ఏళ్లుగా గతంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్రం ప్రారంభిస్తే కనీసం దాన్ని పూర్తి చేయనటువంటి అసమర్థులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా? ఇలా ఎస్ఎల్బి సొరంగం కొద్ది అమౌంట్ తోటే పూర్తయ్యేదాన్ని 10 ఏళ్లు వెనుకకు నెట్టేసి నల్గొండ రైతుల మీద గుదిబండగా పెట్టి ఇలా మళ్ళా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా పెట్టిండు. ఇలా కేటీఆర్ గారు అతని ఉన్నటువంటి ఈ ఫార్ములా కేసులను పక్కతో తప్పిస్తేందుకు మళ్ళొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. అదే నల్లగొండలో మీకు 11 సీట్లలో గోరి కట్టి అత్యసతో గెలిచిన 3,000తో గెలిచినటువంటి సూర్యాపేట మరి భూమికి చేరుకున్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడిది? ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం అహర్నిశలు పాటుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. కేవలం 27 రోజులనే 21,000 లక్షల కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ధర్నా చేసినావా? రైతులందరికీ నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నావా? రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఇవాళ నువ్వు ధర్నా చేస్తున్నావా? అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు. మరి మీ అయ్య మీద ఎందుకు ధర్నా చేస్తలేవు? గతంలో 1,00,000 రూపాయలను 5 ఏళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీ రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది. మీరిచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి, మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిరు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదో పట్టడానికి మళ్ళొక్కసారి ముసలి కన్నీరు కాస్తున్నాడు. మరి రైతుల మీద ప్రేమ ఏమైకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు, ట్రిబ్యునల్ విషయంలో కూడా సంఖ్యలు వేసినావు. ఇవాళ మా ప్రభుత్వం కేంద్రంతో చొరవతోటి ట్రిబ్యునల్ కూడా టెండర్లు పెట్టకాడికి వచ్చింది. రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధర ఇస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మళ్ళీ మాట్లాడుతుండు కచరా కేటీఆర్. కేటీఆర్కి ఏమున్నా గెలిపిస్తే మీ అయ్యా నువ్వు మీ బావ తలకాడ పెట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండలో భువనగిరి కానీ అదేవిధంగా నల్గొండలో 2 పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ రాలే. మీ పరిపాలనకు నిదర్శనం అదే కదా. ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి నల్లగొండలకు వస్తే తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఏదైతే నల్గొండ హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారు చేసిన రైతు దీక్ష అనేది ఒక అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. ఒక కామెడీ షోను మరిపించే విధంగా ఇలా కేటీఆర్ది చూస్తే ఆయన ఉనికి కోసం పార్టీలో బావా బామ్మర్దులు పిల్లా రంగాలు ఆ పార్టీ అధిష్టానం కావాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో